వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీఐసెట్ 2025 రిలేటెడ్గా ఎంబీఆర్ ఎంసీఏ కోర్సెస్లో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు కదా. మరి ఇందులో జాబ్ రావడానికి ఏది బెస్ట్గా ఉంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్నది మాట్లాడతాను. దాంతోపాటు ఎంబీఏ అంటే ఓన్లీ మనకు మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్ఏ కాదు, ఇంకా రిమైనింగ్ కూడా ఉంటాయి. వాటికి సంబంధించి కంపేర్ చేస్తూ కూడా నేను వీడియోలో అయితే మాట్లాడతాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా, యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఎంబీఏ, ఎంసీఏ ఇందులో జాబ్ రావడానికి ఏది బెస్ట్ అన్నది ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మాట్లాడుకున్నట్టయితే అసలు ఎంబీఏలో ఏముంటుంది, ఎంసీఏలో ఏముంటుంది అన్నది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దాని గురించి అయితే మాట్లాడదాం. యాజ్ యూజువల్గా ఎంబీఏతో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఎంబీఏ మనం గమనించినట్టయితే చాలామందికి తెలిసింది ఏంటంటే ఎంబీఏలో హెచ్ఆర్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, ఫినాన్స్ ఉంటుంది. ఈ 3 అనేది మీ కోర్సెస్ అయితే ఉంటాయి. ఈ 3కి సంబంధించి మీరు తీసుకొని స్పెషలైజేషన్లో వెళ్ళిపోవచ్చు. దీని రిలేటెడ్గా జాబ్స్ అయితే వస్తాయని చెప్పి అందరికీ అయితే తెలుసు. కానీ నిజంగా ఇవే ఉంటాయి, ఇంకా వేరేవి ఉంటాయంటే ఖచ్చితంగా వేరే వేరే కోర్సెస్ కూడా ఎంబీఏలో అవైలబుల్గా అయితే ఉంటాయి. అది మెయిన్గా మీరైతే గమనించాలి. అక్కడే మనకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. ఫస్ట్ యాజ్ యూజువల్గా హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్ అనేది గమనించినట్టయితే హెచ్ఆర్కి సంబంధించిన జాబ్స్ అనేది మీరు చూసుకున్నట్టయితే ఏ ఆర్గనైజేషన్లో కూడా మనకు హెచ్ఆర్ రిలేటెడ్గా అయితే ఖచ్చితంగా వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఇందులో డౌట్ అయితే లేదు. కాకపోతే ఏంటంటే లిమిటెడ్ వేకెన్సీస్ అయితే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒక ఆర్గనైజేషన్ రన్ అవుతుంది అంటే అందులో చాలా లిమిటెడ్గా హెచ్ఆర్ పీపుల్ అయితే ఉంటారు. ఓన్లీ హెచ్ఆర్ రిలేటెడ్గా గమనించినట్టయితే మనకు చాలా తక్కువ మంది ఉంటారు. అందులోనూ ఒక్కొక్క ప్రాసెస్కి 1 or 2 ఎంప్లాయీస్ అయితే ఎనఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆపరేషన్ రిలేటెడ్గా చూసుకున్నారు, హైరింగ్ రిలేటెడ్, రిక్రూట్మెంట్ రిలేటెడ్గా చూసుకున్నా, ఆర్ఎల్స్ మనకు ఈ యొక్క హెచ్ఆర్ రిలేటెడ్గా ఏవైతే పొజిషన్స్ ఉంటాయో అందులో మీరు చూసుకున్నా కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం లిమిటెడ్ పీపులే రిక్వైర్డ్ అవుతారు. సో ఆపర్చునిటీస్ అనేవి అన్ని చోట్ల ఉంటాయి, కాకపోతే తక్కువ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో అంటే ఇక్కడ ఏరియా వైజ్ స్ప్రెడ్ అయి ఉంటుంది, కానీ ఒక్కొక్క ఏరియాలో మనకు లిమిటెడ్ ఆపర్చునిటీస్ అయితే హెచ్ఆర్లో అయితే ఉంటాయి. ఇక మార్కెటింగ్ విషయానికి వచ్చినట్టయితే మార్కెటింగ్ మీకు చెప్తున్నా కదా, మార్కెట్ ఎలా ఉన్ననివ్వండి, మార్కెటింగ్ ఎనీ టైం జాబ్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం ఏదైతే ప్రెజర్ ఫీల్ అవుతాం, ఆ యొక్క ప్రెజర్ని హ్యాండిల్ చేయగలుగుతాం అన్న వాళ్ళే మార్కెటింగ్ సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బట్ మార్కెటింగ్ సైడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జాబ్స్ అయితే ఖచ్చితంగా అవైలబుల్ ఉంటూనే ఉంటాయి. ఇందులో డౌట్ అయితే లేదు. ఎలా అన్నా వెళ్ళనివ్వండి, వరల్డ్ అనేది ఎకానమీ కానీ లేదంటే మనకి ఎలా అన్నా థింగ్స్ వెళ్ళనివ్వండి, మార్కెటింగ్లో మాత్రం ఖచ్చితంగా జాబ్స్ అనేవి ఉంటాయి. ఇందులో డౌట్ అయితే లేదు. ఇక ఫినాన్స్ రిలేటెడ్గా మాట్లాడుకున్నా కూడా ఫినాన్స్ మీరు ఏ ఆర్గనైజేషన్ కన్నా, ఏ కంపెనీ కన్నా మీరు చూసుకోండి, ఫినాన్షియల్ అనేది చాలా చాలా కీ ఆస్పెక్ట్. ఈ ఫినాన్షియల్ రిలేటెడ్గా మీరు ఓన్గా నేర్చుకున్నా కూడా, ఓన్గా మీరు ఏదన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా పెట్టుకోవడానికి కూడా ఈ యొక్క ఫినాన్స్ సంబంధించి యూజ్ అనేది అవుతుంది. సో ఈ 3 మనకు ఎంబీఏలో మెయిన్ తీసుకుంటే ఈ 3 చోట్ల జాబ్స్ అనేవి ఆపర్చునిటీ ఉంటాయి. మెయిన్గా మార్కెటింగ్ అండ్ ఫినాన్స్లో ఎక్కువగా ఉంటాయని నేనైతే చెప్తున్నాను. అది కూడా జాబ్ ఆపర్చునిటీస్ కంపేర్ టు ఇది మార్కెటింగ్లో హెవీగా జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఇది జనరల్ ఎంబీఏకి సంబంధించి అందరికీ తెలిసింది, అందరూ అనుకుంటున్నది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఎంబీఏలోనే మీకు తెలియని ఇంకొకటి అయితే ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు ఎంబీఏలో డ్యూయల్ స్పెషలైజేషన్ అనేది తీసుకుంటారు. హెచ్ఆర్ ఫినాన్స్ కానీ, ఫినాన్స్ హెచ్ఆర్ కానీ, హెచ్ఆర్ మార్కెటింగ్ కానీ, హెచ్ఆర్ మనకు ఫినాన్స్ కానీ, ఇలా డ్యూయల్ స్పెషలైజేషన్ అనేది తీసుకుంటారు. ఈ 3 పక్కన పెట్టినట్టయితే ఈ యొక్క ఎంబీఏలోనే 25 కోర్సెస్ ఇంకా చాలా అవైలబుల్గా ఉన్నాయి. చాలామందికి ఇదైతే తెలియదు. ఇందులో నాకు ఇష్టమైనది, నేను ఏదైతే కొంచెం బూమింగ్ ఉంటుంది అనుకుంటున్నది బిజినెస్ డేటా అనాలిటిక్స్. ఇప్పుడు అన్ని కాలేజీలోని ఈ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉండవు. బీడీ అనే ఒక కోర్స్ అయితే ఉంటుంది, బిజినెస్ డేటా అనాలిటిక్స్ అని చెప్పి. అనాలిటిక్స్ సైడ్ మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చాలా బూమింగ్లో అయితే ఉంది. సో ఈ యొక్క అనాలిటిక్స్ ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. ఇందులో డిఫరెంట్గా కోర్సెస్ అనేవి ఉంటాయి. మీకు ఆ కోర్సెస్ ఏవేవి ఉంటాయన్నది కూడా నేను లిస్ట్ అయితే మీకు త్వరలో అప్డేట్ అయితే చేస్తాను, ప్రాబ్లం అయితే లేదు. బట్ ఇందులో ఈ యొక్క 25 కోర్సెస్లో బీడీ అని ఒక కోర్స్ అయితే ఉంటుంది, బిజినెస్ డేటా అనాలిటిక్స్ అని చెప్పి. అందులో మనకు మంచిగా జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దీంతోపాటు ఫినాన్షియల్ టెక్నాలజీ, ఇప్పుడు ఏవైతే హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్ అయితే ఉన్నాయో వీటిని స్ప్లిట్ చేస్తూ మీకు సెకండ్ ఇయర్లో స్పెషలైజేషన్ కాకోకుండా ఓన్లీ కంప్లీట్గా సింగిల్ 2 ఇయర్స్కి కలిపి ఒకే స్పెషలైజేషన్లో చేసే కోర్సెసే ఇప్పుడు ఈ 25 కోర్సెస్. ఇందులో బీడీఏ కోర్స్ అనేది మంచి బూమింగ్లో అయితే ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను.
అనుకుంటున్నా. ఇది మెయిన్గా ఎంబీఏ రిలేటెడ్గా రెండు కూడా మళ్ళీ మనం కంపేర్ చేద్దాం. ఫస్ట్ దీంట్లో ఏముంటుంది అన్నది మీరైతే తెలుసుకోండి. సో 25+ కోర్సెస్ అయితే ఉంటాయి. అందులో ఏ కోర్సెస్ మీ యొక్క లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంబీఏకి సంబంధించి. ఇక ఎంసీఏ రిలేటెడ్గా మాట్లాడుకుందాం. ఎవరైతే మనకు సాఫ్ట్వేర్ సైడ్ కానీ కంప్యూటర్ రిలేటెడ్గా ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉంటారో వాళ్ళు మనకు ఎంసీఏ అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఈ యొక్క ఎంసీఏ కూడా మెయిన్గా బీటెక్లో సిఎస్సి చేసి ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తారో సేమ్ ఇక్కడ ఆ యొక్క డిగ్రీ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీ లేకపోయినట్టయితే వాళ్ళు అగైన్ మనకు పీజీలో ఎంసీఏ చేసి మీరు సాఫ్ట్వేర్ సైడ్ అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కాబట్టి ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఎంసీఏ అయితే గ్రూప్ అయితే సెలెక్ట్ చేసుకొని అందులో 2 years కంప్లీట్ చేసుకొని ఫర్దర్గా ప్రాజెక్ట్స్ ఇంటర్వ్యూస్ అక్కడ మీరైతే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటికి కంపేర్ చేస్తూ మనమైతే మాట్లాడుకుందాం. అందులో నా యొక్క ఒపీనియన్ కూడా నేనైతే మాట్లాడతాను. ఇప్పుడు ఎంబీఏ ఎంసీఏ రెండు కూడా కంపేర్ చేసుకున్నట్టయితే రెండిట్లో ఆబ్వియస్లీ నేను ఎంబీఏలోనే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో అని నేనైతే చెప్తాను. ఇక్కడ ఎంసీఏ అంటే ఏంటి అంటే ప్రజెంట్ మీకు ఐటీ చూసుకున్నట్టయితే ఐటీ అంత బూమింగ్లో అయితే లేదు. ఏదైతే 2021-22 ఆ ఇయర్స్లో ఉన్న బూమింగ్ అనేది ప్రజెంట్ అయితే లేదు. మెయిన్గా ప్రాజెక్ట్స్ అన్నవి లేవు. ప్రజెంట్ అనేది ఉన్న వాళ్ళనే మనకు లే ఆఫ్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఎంసీఏ ద్వారా మీరు వెళ్తున్నారు అంటే మీ దగ్గర హై లెవెల్ ఆఫ్ స్కిల్ ఉండాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు వెళ్తున్న ఆర్గనైజేషన్ కూడా ప్రాజెక్ట్స్ తెచ్చుకొని అది కూడా సర్వైవింగ్ స్టేజ్లోనే ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎంసీఏ ద్వారా రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ లేవు అని నేను చెప్పట్లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో డౌన్లో ఉందని మాత్రం నేనైతే చెప్తున్నా. ఇది కూడా నా పర్సనల్ ఒపీనియనే. ఇక ఎంబీఏ రిలేటెడ్గా మాట్లాడుకున్నట్టయితే కొన్ని లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా వైడ్ రేంజ్ ఆఫ్ కంపెనీస్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో మనకు ఆపర్చునిటీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఎంబీఏ తీసుకున్న వాళ్ళకి మంచిగా జాబ్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది కంపేర్ టు ఎంసీఏ అన్నది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. దీంట్లోనే ఏవైతే స్పెషల్ కోర్సెస్ అయితే ఉంటాయో బీడీఏ కానీ ఫినాన్షియల్ టెక్నాలజీ కానీ ఇవి ఏవైతే కోర్సెస్ అయితే ఉంటాయో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ రిలేటెడ్గా అవి స్పెషల్గా మీరు తీసుకున్నట్టయితే ఇంకొంచెం అందులోనే టాప్ రేంజ్కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎంబీఏ అయితే తీసుకోండి. దాంతోపాటు ఏవైతే మనకు ఇంకా స్పెషలైజేషన్గా కోర్సెస్ అయితే ఉన్నాయో వాటి గురించి ఒకసారి మీ ఓన్గా మీరు స్టడీ చేసి మీకు ఎట్ సైడ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో అటు సైడ్ మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. బట్ ఈ రెండు కంపేర్ చేస్తే మాత్రం ఎంబీఏ అన్నది మంచిగా ఉందని అయితే చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఏ జాబు రాకపోయినా కూడా అట్లీస్ట్ మీరు సర్వైవ్ అవ్వడానికి మార్కెటింగ్ జాబ్ అన్నా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మార్కెటింగ్ జాబ్ మీరు ఒకటి జాయిన్ అయ్యారంటే ఇనిషియల్గా మనకు సేల్స్ అనేది పెద్ద ప్రెజర్ అయితే ఉండదు. ఒక 1 or 2-3 months వరకు మీరు సర్వైవ్ అనేది అవ్వచ్చు. ఆ 3 monthsలో మీకు వచ్చే శాలరీ కావచ్చు దాన్ని మీరు బ్యాకప్గా పెట్టుకొని అగైన్ ఇంకెక్కడన్నా మీరు ట్రై చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే మనకు మార్కెటింగ్ సైడ్ వెళ్తారో ఎంబీఏలో తీసుకొని. సో అందుకే చెప్తున్నా ఎంబీఏ సైడ్ అయితే మంచిగా ప్రజెంట్ కంపేర్ టు ఎంసీఏ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేనైతే బిలీవ్ చేస్తున్నాను. మరి మీరు మార్కెట్ని అర్థం చేసుకున్న దాని ప్రకారం ఎలా జాబ్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారో మీరు కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఈ రెండిట్లో ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో మీ యొక్క అనాలిసిస్ కూడా ఒక కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.